మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం 9వ ఎపిసోడ్కి స్వాగతం. గత కార్యక్రమాల్లో మనం సైబర్ సమాచార భద్రత గురించి, పాస్వర్డ్ ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే ఆన్లైన్లో పైసలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలో మనం ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉన్నాం. మరి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి మోసాలు జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనం ఆన్లైన్ షాపింగ్ సంబంధించి సీడాక్ లోని ISEA విభాగంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా చేస్తున్నటువంటి శ్రీ ఈ నరేష్ గారిని కలిసి మాట్లాడదాం. నరేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సుధాకర్ గారు. మనము ఎంటర్ అయ్యేటువంటి ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్ అనేది సెక్యూర్డా కాదా అనేది ఎలా అర్థమవుతుంది మనకి? అది సెక్యూర్డా కాదా అది తెలుసుకోవడానికి ఇందులో 5 పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది కొనుక్కునేటువంటి ఆన్లైన్ వెబ్సైట్ మనకు తెలుసు అవేంటియో, ఒక 4-5 పేర్లు మనకు తెలుసు. రెగ్యులర్ గా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ పాలసీస్ అవన్నీ వాళ్ళు పెట్టి వాళ్ళు రన్ చేస్తున్నారు. జెన్యూన్ వెబ్సైట్ అట్లాంటివి మనం ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత అది నిజమైందా కాదా అంటే అక్షరాలన్నీ సరిచూసుకోవాలండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. www.ecommerce.com అనే ఒక వెబ్సైట్ ఉంది. అది పాపులర్ వెబ్సైట్, ప్రతి ఒక్కరూ అందులోనే కొంటారు. మనం ఎవరైనా మిత్రులను అడిగినా గానీ ఏదైనా మంచి షాప్ రిఫర్ చేయండి అంటే కూడా అదే చేస్తారు. కానీ ఇందులో కూడా ఫిషింగ్ వెబ్సైట్స్ ఉంటాయండి. అంటే ఫిషింగ్ వెబ్సైట్ అంటే ఇప్పుడు www.ecommerce.com లోనే చిన్న చిన్న తేడాలతోటి ఈ కామర్స్ దగ్గర ఎఫ్ కామర్స్, లేకపోతే ఈ కామర్స్, లేకపోతే మధ్య మధ్యలో ఎక్కడైనా ఓ దగ్గర జీరోలు పెట్టడం కానీ, ఇట్లాంటివి ఫిషింగ్ సైట్స్ అంటాం. ఇప్పుడు ఒక వస్తువు ఉంది అనుకోండి, అదే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లాగే ఇది కూడా ఉంటుంది, కానీ నిజమైంది కాదు. క్లోన్డ్ సైట్ అంటారు. అంటే మీకు సేమ్ యాజ్ ఈజ్, ఆ బ్రాండ్, ఆ నేమ్, ఆ లోగో, కలర్, ఎవ్రీథింగ్ సేమ్. ఇంకొకటి విషయం ఏంటంటే, భారీ డిస్కౌంట్స్ ఉంటాయి ఇట్లాంటి సైట్లు, అలర్ట్ అవ్వాలి. 3వ విషయం. 4వ విషయం వచ్చేసి, పైన వెబ్సైట్ లో HTTPS అది చూసుకోవాలండి. అండ్ అక్కడ ప్యాడ్లాక్ సింబల్ ఉంటుందండి. మరి ఇప్పుడు ఎక్కువ మనము ఈ ప్యాడ్లాక్ సింబల్ అనేది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ ఇలాంటివి మనకు ప్యాడ్లాక్ సింబల్ కనపడుతుంది. అంటే సేమ్ మన లాక్, మన తాళం చెవి గుర్తు ఉంటుందండి, అది HTTPS పక్కనే ఉంటుంది. మనం ఎక్కడైతే పేరు రాస్తామో వెబ్సైట్ లో అక్కడ గుర్తుండాలి. ఆ గుర్తు తప్పకుండా ఉండాలి. తర్వాత మనం వెబ్సైట్ ఒకసారి ఎంటర్ చేసి ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి కిందికి, అంటే ఫూటర్ పేజ్ అంటారు, కింద లాస్ట్ కి వచ్చినట్టయితే అక్కడ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ కంపెనీ గురించి, వాళ్ళ పాలసీ, ప్రైవసీ విధానాల గురించి, తర్వాత వాళ్ళ పేమెంట్ గురించి, ఎవరెవరితో టైఅప్ అయ్యారు, ఎలాంటి వారితో వాళ్ళు జోడి అయ్యారు, ఈ పేమెంట్స్ అన్ని చేస్తున్నారు అనేది అక్కడ కింద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇవన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. లేదు బ్రాండెడ్ వెబ్సైట్స్ ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా విజిట్ చేసి ఉంటాయో అది విజిట్ చేయాలి. దీని ప్రకారంగా మనం చేసుకోవాలి. ఇంకా ఏదన్నా మనం గమనించాల్సిన విషయాలు ఉన్నాయి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు? ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఒక వస్తువు, ఆ వస్తువుకు ఉండాల్సిన రేటు కంటే చాలా తక్కువ. అంటే ఎగ్జాంపుల్ వాచ్ ఉంది, అది మామూలుగా 10,000 రూపాయలు ఉండాలి. కానీ అక్కడ నీకు 1000కి కానీ 500కి కానీ వస్తున్నట్టయితే తప్పకుండా మీరు దాని మీద డౌట్ పడాలి, సందేహపడాలి. ఏదైనా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ మాస్క్ లని అవన్నీ కానీ ఎక్కువ అయిపోయాయి. N95 మాస్క్ అని, ఇంకా హై స్టాండర్డ్ మాస్క్ అని, 7 లేయర్ మాస్క్ అని, 10 లేయర్ మాస్క్ అని. మామూలు మాస్క్ మనకు గవర్నమెంట్ అందించిన రేటు ప్రకారం 40, 45, 50 రూపాయలు N95 మాస్క్ దొరుకుతుంది. కానీ అక్కడ మరి 5 రూపాయలు, 10 రూపాయలు దొరుకుతుందంటే సందేహించాలి. ఒకవేళ ఎక్కువ రేటు ఉన్నా సందేహించాలి. 250, 350, 400 ఉన్నా ఎందుకు? అప్పుడు అక్కడ మనం ఏం చేయాలంటే సార్, ఈ ప్రోడక్ట్ కంటే డిస్క్రిప్షన్ ఏంటి, అది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎలాంటి టెక్నాలజీ వాడారు, అసలు ఎందుకు ఇంత రేట్ అనేది ఒక చిన్న పరిశీలన చేయాలి. ఈ విధంగా ఇంకా ఈ మధ్య ఏంటంటే కొత్త కొత్త ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అనేది పుట్టుకొస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే అసలైనటువంటి షాప్ లో ఈ ప్రొడక్ట్ ఇన్ని రూపాయలు, మా షాప్ లో ఇన్ని రూపాయలు అనేటువంటి కంపారిజన్, అంటే కంపారిజన్ ఫోటోస్ వాట్సాప్ స్టేటస్ లలో, ఫేస్బుక్ లలో హైలైట్ అయ్యి
వీటి ద్వారా కూడా వాళ్ళ కస్టమర్ ని వాళ్ళ సైట్ మీద తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్త పడి తప్పకుండా వాటిని వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే ఏం చేయొచ్చు మనం? వెరిఫై అంటే సార్ ఇప్పుడు ఉండాల్సిన దానికంటే రేటు అంతగా ఉండడం, తర్వాత పేమెంట్స్, తర్వాత వాళ్ళ ప్రైవసీ పాలసీ, రిటర్న్ పాలసీ, ఆ ప్రొడక్ట్ ఎవరు అమ్ముతున్నారు, వాటి రివ్యూస్ ఏంటి, ఇదివరకు కొనుక్కున్న వాళ్ళు ఏమని రివ్యూ ఇచ్చారు, అసలు రివ్యూస్ ఉన్నాయా లేవా, అందులో స్టార్ 1 స్టార్ 2 స్టార్ 5 స్టార్ అని ఉంటదండి. అసలు 1 స్టార్ వాళ్ళు ఏమని రాశారు కింద, 5 స్టార్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు 5 స్టార్ రాశారు, అసలు అవి నిజమైనటువంటి రివ్యూస్ ఏనా, నిజమైన వాళ్ళు రివ్యూస్ ఇచ్చారా, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరైతే ప్రొడక్ట్ అమ్ముకునడానికి కోసం ఆ సైట్ లో పెట్టుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఒక 500 మందికి వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనిపిస్తారు. ఎందుకంటే కొన్నప్పుడు మాత్రమే రివ్యూ ఇవ్వగలం. అవును, అంతే కదా. అందుకని చెప్పేసి కొనిపించి వాళ్ళ ద్వారా, ఎందుకంటే వాళ్ళ వస్తువు వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గరికి వస్తుంది, వాళ్ళ ద్వారా రివ్యూస్ రాపియడం, ఫేక్ రివ్యూస్ 5 స్టార్స్ కోసం. ఎందుకంటే ఈ మధ్య ఎవరైనా ఈజీగా అయిపోవాలని టాప్ రివ్యూడ్ ఐటమ్స్ అని ఏదైనా సెలెక్ట్ చేసుకుని వెంటనే కొనిస్తుంటారు. అవును, అంటే వాళ్ళకి డౌట్ వచ్చినా గానీ 5,000 మంది ఉన్నారు, అందులో 4,500 మంది 5 స్టార్ ఇచ్చారు, 4 స్టార్ ఇచ్చారు, అట్లాంటప్పుడు ఈ ప్రొడక్ట్ లో పెద్ద ప్రాబ్లం ఏముంటది అని. ఇప్పుడు జెన్యూన్ కస్టమర్ అంటే తన డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి 2-3 లైన్లు రాస్తాడు. పెయిడ్ రివ్యూవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గుడ్, ఎక్సలెంట్, నైస్ ప్రొడక్ట్, ఐ రికమెండ్, ఇట్లా 1 లైన్ రాస్తారండి. మనం చూసిన వెంటనే మనకు అర్థమవుద్ది, అరే సంథింగ్ ఈస్ ఫిషింగ్ విత్ దిస్. ఆ విధంగా అంటే బ్లైండ్ గా కాకుండా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ప్రతి స్టెప్ ని, పేమెంట్ విషయంకి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు అది ఒరిజినల్ సైటా డూప్లికేట్ సైట్ అని మనం తెలుసుకోవడానికి పేమెంట్ మోడ్కి వెళ్ళినప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్, ఈ వాలెట్ ఆప్షన్, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఆప్షన్, డెబిట్ కార్డ్ ఆప్షన్, రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇస్తా ఉంటారు వాళ్ళు. ఎక్కువ ఇస్తారు, అది ఒరిజినల్ వెబ్సైట్ వాళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే దానికోసం వాళ్ళు చాలా కంపెనీస్ తో టైఅప్ అవ్వాల్సి ఉంటుంది, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు పోవాల్సి ఉంటుంది. కానీ డూప్లికేట్ వెబ్సైట్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటే ఆప్షన్ అయితే ఈ వాలెట్ సర్వీస్ గానీ పెడతారు, లేకపోతే క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మాత్రమే పెడతారు. ఎందుకంటే మనం ఏదైతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది తప్పకుండా వాళ్ళ దగ్గర సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఆ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈ వాలెట్ క్రెడెన్షియల్స్ తోటి మన అమౌంట్ ని వాళ్ళు దొంగిలించే ప్రయత్నం ఉంటుంది. ఎప్పుడైనా మనము ఒకటే పేమెంట్ ఆప్షన్ ఉన్నప్పుడు కూడా అనుమానపడాలి. ఒరిజినల్ సైట్ ఎప్పుడైనా కానీ కస్టమర్ కి నచ్చే విధంగా, అందుబాటులో ఉండే విధంగా, చాలా అవైలబుల్ ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలు అందులో పేమెంట్ సదుపాయాలు కల్పిస్తుందండి. ఇవన్నిటికంటే ముఖ్యంగా COD అంటే క్యాష్ ఆన్ డెలివరీ, ఇంటికి వచ్చిన ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నాక పేమెంట్ చేసేది ఉత్తమం, బెస్ట్ అంటారు ఈ ఆన్లైన్ షాపింగ్ లో. అదే బెస్ట్ అండి. మనం క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేసినప్పుడు మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని అందులో ఉండిపోతాయి, డెబిట్ కార్డ్ తో చేసినప్పుడు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని అందులో ఉండిపోతాయి. ఆటోమేటిక్ గా ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ కింద, అది మనకు కూడా కనిపించదు చిన్నగా, ఐఆమ్ సేవింగ్ దిస్ కార్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. తర్వాత ఈ వాలెట్ నుండి మనం ఏమైనా పేమెంట్ చేస్తామో మన ఈ వాలెట్ సంబంధించిన అన్ని అక్కడే ఉండిపోతాయి. ఈ విధంగా జరుగుతుందండి ఆన్లైన్ షాపింగ్ లో. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనం సేఫ్ గా ఉండొచ్చు. ఆన్లైన్ షాపింగ్ సంబంధించి మనము అనేక అంశాలు వచ్చే కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఇంకా మీ సైబర్ సమాచార భద్రతపై మీకు సందేహాలుంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు CDAC ISCA వారు నిర్వహించేటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6235కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ సుధాకర్ రెడ్డి. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి.